ముదిరాజన్న గారి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నటువంటి ఈ కార్యక్రమానికి వచ్చేసినటువంటి పెద్దలకు, మీడియా మిత్రులకు, సహచరులకు అందరికీ కూడా మరొక్కసారి మలి దశ తెలంగాణ ఉద్యమాభివందనాలు తెలియజేసుకుంటా ఉన్నా. ఎందుకంటే ఇంతకుముందు మనందరం మాట్లాడుకున్నట్టు మనకు భౌగోళిక తెలంగాణ వచ్చింది కానీ సామాజిక తెలంగాణ రాలే, న్యాయపరమైనటువంటి తెలంగాణ రాలే. దానికి ప్రత్యక్ష నిదర్శనం ఈరోజు జరుగుతున్నటువంటి విషయం. దీన్ని ప్రారంభించే ముంగట మొన్న హిందూ ఏకతా యాత్రల మాట్లాడినటువంటి బండి సంజయ్ గారిని ఉద్దేశిస్తూ నేను ఒకటి పాడతా ముందుగాల. తక్షణ రక్షణ విశ్వ విలక్షణ ధర్మ విచక్షణ గోదారి కలిసెనేమిరా డాండడ డాండ డాండ నినదంబుల జాండము నిండమత్త వేదండము నిక్కినే పొగడు నీ అభయవ్రతమేదిరా ప్రేమరసాంతరంగ హృదయంగమ శుంభ శుభంగ రంగ బహురంగద భంగ తుంగ సుగుణైక తరంగ సుసంగ సత్య సారుంగ శుశ్రుతి విహంగ పాపపుదు సంగ విహంగ భూతల పతంగా మధుమంగ రూపము చూపవేమిరా అని చెప్పి రామదాసు ఎంత మొత్తుకున్నా రాముల వారు ఎందుకు తానిష ప్రభు చెర నుండి రామదాసును రక్షించలేదని చెప్పి గరికపాటి నరసింహాన్ని అడుగుతా ఆయన ఏమన్నాడంటే, నా గుడి కట్టచ్చు, నాకు పూజలు చేయొచ్చు, నా పెద్ద భక్తుడే కావచ్చు, కానీ ఆయన ప్రభుత్వ సొమ్మును ప్రజల సొమ్మును చట్టవిరుద్ధంగా ఖర్చు పెట్టిండు కాబట్టి నేను ఎట్లా రక్షిస్తా అని చెప్పి రాముల వారు చెప్పిండు అని చెప్పి గరికపాటి నరసింహ స్వయంగా చెప్పిండు. రికార్డెడ్ ఇంకా ఉన్నది అది. ఈరోజు రాముడే గనక, భద్రాచల రామచంద్రుడే గనక ప్రత్యక్షమైతే బండి సంజయ్ నీ గుండె మీద బాణం వేసేటోడు, నీ బుర్ర బద్దలు కొట్టేటోడు. ఎందుకంటే ఇదే ధర్మం ధర్మం అని చెప్పి ఏ ధర్మం గురించి నువ్వు మాట్లాడుతానవో అంత ధర్మ విరుద్ధంగా నువ్వు ప్రవర్తిస్తానవు. ఈరోజు ప్రత్యక్షంగా అన్ని సాక్ష్యాలు ఉన్నప్పటికీ కూడా, కేసు చాలా స్పష్టంగా ఉన్నప్పటికీ కూడా ఈరోజు నువ్వు ప్రవర్తించే తీరు కానీ, నువ్వు యాత్రలను అడ్డం పెట్టుకొని దేవుళ్ళను అడ్డం పెట్టుకొని నీ కుటుంబం గురించి నువ్వు ఆ సామలవార్ల ముంగట ఆ యాత్ర లోపల మాట్లాడు కానీ, దాన్ని కూడా ఇంత దుర్మార్గమైనటువంటి విషయాన్ని, నీ కొడుకు విషయాన్ని కూడా రాజకీయం చేసుకొని లబ్ధి పొందాలని చెప్పి చూస్తూ ఉన్నావు. నువ్వు ఒక కేంద్ర హోంశాఖ సహాయ మంత్రివి. ఇట్లాంటి నేరాలను, ఇట్లాంటి నేరస్తులను అదుపు చేయాల్సినటువంటి బాధ్యతలో ఉన్నటువంటి నువ్వే ఇట్లా ప్రవర్తిస్తూ ఉన్నావు. ఇంతకంటే దుర్మార్గం ఏం లేదు. ఇక ఇందులో ఒక విషయం బాగా మాట్లాడాల్సింది ఏంటంటే, ఎప్పుడైతే పోక్సో కేసు నమోదైందని చెప్పి బయటకు వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి ఏం చేస్తున్నారు పోలీసులు అని చెప్పి ఆయన డీజీపీని అడిగిండట. డీజీపీ ఏమన్నాడంటే, సివి ఆనంద్ దగ్గర నుంచి ఇట్లాంటి ఒక సమాధానం అయితే ఎవరు అసలు ఊహించరు అన్నట్టు. ఎందుకంటే ఆయన అట్లాంటి నిర్లక్ష్యపు సమాధానం ఒకటి చెప్పిండు. మేము నరేంద్ర మోడీ సంబంధించినటువంటి ఎస్కాట్ లోపల అక్కడ మేము ఉన్నాం, ఆయన భద్రతా కారణాల దృష్టి మేము కేసు పట్టించుకోవాలంటే ఏ కేసు పట్టించుకున్నట్టు మరి మీరు రాష్ట్రం లోపల? అంటే విఐపి అనేటోడు ఈ రాష్ట్రంకి వస్తే ఇక మీరు ఏ కేసులు పట్టించుకోరా? అంటే ఇక్కడ ఎవరైనా సరే లంగలు దొంగలు దోసుకునేటోళ్ళు వచ్చి వీళ్ళందరూ కనిసి మొత్తం హైదరాబాద్ నుంచి మొత్తం తెలంగాణ దాకా అంత దోసుకోవచ్చా? ఇష్టం వచ్చినట్టు నేరాలు చేయొచ్చా? మీరు విఐపి భద్రత లోపల ఉంటారా? ఇది సివి ఆనంద్ మాట్లాడాల్సినటువంటి మాటలా? ఇంత నిర్లక్ష్యపు సమాధానమా ముఖ్యమంత్రి అడిగినప్పుడు? ఈ ముఖ్యమంత్రి సంగతి తర్వాత మనం మాట్లాడుకుందాం. కానీ ఎవరైతే సిట్టు నేర విచారణాధికారి ఉన్నదో ఆమె ఏమన్నదంటే, మీడియా మిత్రులు పోయి అడిగారు, మేడం మరి ఎప్పుడు అరెస్ట్ చేస్తారు పోక్సో నిందితుడిని అని చెప్పారంటే, వాస్తవానికి మిగతా కేసులలో నిందితుడు కావచ్చు కానీ పోక్సో అయితే నేరస్తుడే. ఎందుకంటే అమ్మాయి కన్సెంట్ ఉన్నప్పటికీ కూడా దాన్ని ఎక్స్ప్లాయిటేషన్ కిందనే ఆ నేరాన్ని పరిగణిస్తారు. అమ్మాయి కన్సెంట్ ఉన్నప్పటికీ కూడా సెక్షువల్గా హరాస్ చేసినట్టే, సెక్షువల్గా మీట్కి ప్రభావితం చేసినట్టు అది నేరమే అని చెప్పి అక్కడ చాలా స్పష్టంగా పోక్సో యాక్ట్ చెప్తాంది. కాబట్టి నేరస్తుని ఎప్పుడు పట్టుకుంటారని చెప్పానంటే, మేము పట్టుకొని విచారణ చేసిన తర్వాత నేరం రుజువు అయితే అప్పుడు అరెస్ట్ చేస్తామని చెప్పని అంటుంది కదా. సో కాబట్టి ఎవరైతే ఈరోజు జైళ్ళలో రాజకీయ ఖైదీలుగా ఉన్నారో, ఎవరైతే ఎట్లాంటి నేరం చేయకుండా జైలుకు పోయిన వాళ్ళు ఉన్నారో, మీ అందరికి ఒక మంచి ముచ్చట ఏంటంటే, వాళ్ళ కుటుంబ సభ్యులకు మేము చెప్తా ఉన్నాం, కుటుంబ సభ్యులారా గొడ్డల్లో అందుకుంటారో లేకపోతే పెద్ద పెద్ద సుత్తులు అందుకుంటారో పోయి జైలు గోడలు బద్దలు కొట్టి మీ వాళ్ళు అందరిని తీసుకొని రారి. నేరం రుజువైన తర్వాతనే వాళ్ళని జైలుకు పంపుదాం మనం ఈరోజు. ఎందుకంటే అది స్వయంగా ఐపీఎస్ అధికారి చెప్పింది, మరి నేర విచారణాధికారి చెప్పింది కాబట్టి ఈ మాట మాట్లాడుతూ ఉన్నాం. మీరు రారి మొత్తం అందరు ఎవరెవరైతే అసలు ఎట్లాంటి నేరాలు చేయకుండా పోయి జైళ్ళలో ఉన్నారో, ఇంతవరకు ప్రూవ్ కాలేదో, కేవలం ఆరోపణలు మాత్రమే ఉన్నాయో
వాళ్ళందరూ కూడా వాళ్ళ కుటుంబ సభ్యులు పోయి జైలు గోడలు బద్దలు కొట్టుకొని తీసుకొని రారు ఈరోజు. ఇక దాని తర్వాత ఇంకొక ముచ్చట ఏంటంటే, ఈయన ఈమెయిల్ పెడతాడు, బండి సంజయ్ కుమారుడు అబ్స్కాండ్ అని చెప్పి పోలీసులు చెప్తా ఉన్నారు. అబ్స్కాండ్ అయినోడు, పారిపోయినోడు, నువ్వు తప్పే చేయనప్పుడు, ఏం తప్పు చేయలేదు అని చెప్పి, అమ్మాయి తప్పు చేసిందని చెప్పి అమ్మాయి గురించి ఇష్టం వచ్చినట్టు విష ప్రచారం చేస్తున్నటువంటి ఆ అమ్మాయి యొక్క ఐడెంటిటీని రివీల్ చేసినటువంటి సోషల్ మీడియా ఛానల్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళందరి మీద పోక్సో యాక్ట్ అప్లై అవుతుంది. వాళ్ళందరికీ కూడా 6 నెలల నుంచి సంవత్సరం జైలు శిక్ష పడాలి పోక్సో యాక్ట్ ప్రకారం, అమ్మాయి గుర్తింపును రివీల్ చేసినందుకు. ఆవిడ గొప్పడని చెప్పి చెప్తా ఉన్నారు కదా, మరి పోలీసులేమో మాకు దొరకలేడని చెప్పానంటే మొన్న ఇదివరదాకా ముచ్చట వచ్చినట్టు మొన్న కరీంనగర్లో దొంగతనం జరిగితే అక్కడ దొంగతనం చేసినటువంటి దొంగలు కూడా దొరికిర్రు. ఇవాళ రేపు ఎక్కడున్నాం, మీరు ఎవరెవరితో మాట్లాడతారని చెప్పి ఫోన్ను బట్టి సమాచారం మొత్తం కూడా పోలీసులే ఇస్తారు అప్పుడప్పుడు. మరి అట్లాంటిది బండి సంజయ్ కొడుకు మాత్రం దొరకలేడు. కానీ బండి సంజయ్ కొడుకు లేఖ పంపిస్తాడు. ఎట్లా పంపిస్తాడు? ఈమెయిల్ తోటి పంపిస్తాడు లేఖ. ఏమని, నాకు వీలైతే లేదు, నాకు వ్యక్తిగత కారణాల దృష్ట్యా నేను రాలేకపోతానా, కాబట్టి ఒక 2 రోజులు నాకు టైం ఇయ్యరు అని చెప్పి ఆయన డైరెక్ట్ పోలీసులకు ఆయన ఒక లేఖ పంపిండు ఈమెయిల్ ద్వారా. కాబట్టి ఈరోజు కూడా ఏంటంటే, ఎవరినైనా పోలీసులు ఎంక్వైరీ పేరు మీద పిలిస్తే, ఎవరినైనా ఒకవేళ నార్మల్గా మీరు పలానా కేసు బుక్ అయింది, మీరు ఇక్కడికి వచ్చి హాజరు కావాలని చెప్పి కోర్టుకు పిలిచినా మాకు వర్కౌట్ అయితే లేదు, వ్యక్తిగత కారణాలు ఉన్నాయి, మేము రామని చెప్పి తెలంగాణ ప్రజానికం మొత్తం కూడా చెప్పుండ్రి, మేము రామని చెప్పుర్రి, అంతలో అయితే మీరే రారే అని చెప్పుర్రి, మీరే వచ్చి ఏం రాసుకుంటారో రాసుకొని స్టేట్మెంట్ తీసుకొని పోర్రి అని చెప్పారు. ఎందుకంటే స్వయానా హోంమంత్రి కొడుకే మరి అట్లాంటి ప్రత్యేక చట్టమా? ఆల్ ఆర్ ఈక్వల్ టు బిఫోర్ లా, మేమంతా కూడా సమానమే కదా. బండి సంజయ్ కొడుకు అయితే అయింది, మేమైతే ఎవరైతే అయింది, ఎవరు నేరం చేసినా లేకపోతే ఒకవేళ ఎవరికి ఎంక్వైరీ ఉన్నప్పటికీ కూడా వాళ్ళందరూ మీరే అవసరమైతే అంతలో అయితే మా దగ్గరికి రారు కానీ మేము రామని చెప్పి చెప్పుర్రి. ఎందుకంటే ఈ ప్రవర్తన అనేది అంత దారుణంగా ఈరోజు కనబడతా ఉన్నది. పోలీసుల ప్రవర్తన కావచ్చు, అదేవిధంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రవర్తన కావచ్చు. అసెంబ్లీలో ఏమన్నావా నువ్వు? మరి ఈ సినిమా డైరెక్టర్లకు, సినిమా స్టార్లకు, ఈ రాజకీయ నాయకుల కొడుకులకు ప్రత్యేక చట్టాలు ఏమన్నా పెట్టుకుంటే మరి మీరు పెట్టండి అధ్యక్ష, మేము పాటిస్తాము, మరి వీళ్ళు తప్పు చేస్తే అరెస్ట్ చేయొద్దని చెప్పని అంటారు కదా అని చెప్పి గంభీరోపన్యాసం ఇచ్చినావు కదా రేవంత్ రెడ్డి. ఈరోజు నేను ఒక ప్రశ్న అడుగుతా ఉన్నా. లా అండ్ ఆర్డర్ లేదు తెలంగాణ లోపట, బండి చక్రాల కిందట నిమ్మకాయ నలిగినట్టు నలిగిపోయింది ఈరోజు. అందుకే బండెనక బండి గట్టి 16 బండ్లు గట్టి అబ్స్కాండ్ అయింది కదా, ఏ బండ్లే పోతివి కొడుకో ఓ బండి సంజయ్ కొడుకా, బండెనక బండి గట్టి 16 బండ్లు గట్టి, ఏ బండ్లే పోతివి కొడుకో ఓ బండి సంజయ్ కొడుక, ఏ బండ్లే పోతివి కొడుకో ఓ బండి సంజయ్ కొడుక. కలుగుల దాగినట్టి ఎలుకాల సంపెటోళ్లకు అడవిలో అన్నలాను వేటాడి సంపెటోళ్లకు, కలుగుల దాగినట్టి ఎలుకాల సంపెటోళ్లకు అడవిల దాగినట్టి అన్నాల సంపెటోళ్లకు, బండి కొడుకు దొరకడంట, బండి కొడుకు దొరకడంట, ఎంత తెలివి నీది కొడుక, ఎంత తెలివి నీది కొడుక ఓ బండి సంజయ్ కొడుక, ఓ బండి సంజయ్ కొడుక. బండెనక బండి గట్టి 16 బండ్లు గట్టి, ఏ బండ్లే పోతివి కొడుకో ఓ బండి సంజయ్ కొడుక, ఏ బండ్లే పోతివి కొడుకో ఓ బండి సంజయ్ కొడుక. లేనోనికి అది చట్టం అయ్యింది బండి చుట్టం, లేనోనికి అది చట్టం అయ్యింది బండి చుట్టం, అబారెస్ట్ అంటే కష్టం రేవంత్ రెడ్డి ఇష్టం, అబారెస్ట్ అంటే కష్టం రేవంత్ రెడ్డి ఇష్టం. ఎంత కదరు నీది కొడుకో, ఎంత పేరు నీది కొడుకో, ఎంత కదరు నీది కొడుకో, ఎంత పేరు నీది కొడుకో ఓ బండి సంజయ్ కొడుక. బండెనక బండి గట్టి 16 బండ్లు గట్టి, ఏ బండ్లే పోతివి కొడుకో ఓ బండి సంజయ్ కొడుక. ఈ రకంగా బండి సంజయ్ తన కొడుకుని దాచిపెట్టి ఆయనే నాటకాలు ఆడతాడు. ఈరోజు అది ఆయన పోలీసులకు దొరకడట, ఆయన ఈమెయిల్స్ పంపిస్తాడట. ఇవన్నీ పక్కన పెడితే ఇక మీడియా ఛానల్స్ ఏవైతే ఈరోజు ల్యాబ్ డాగ్స్ లెక్క, పెంపుడు కుక్కల లెక్క ఎవరైతే ప్రవర్తిస్తూ ఉన్నారో ఈ రాజకీయ నాయకులు, ముఖ్యంగా బండి సంజయ్ పెంపుడు కుక్కల లెక్క ప్రవర్తించేటటువంటి మీడియాలో అమ్మాయి యొక్క క్యారెక్టర్ని కంప్లీట్గా అసాసినేట్ చేసుకుంటా ఇష్టం వచ్చినట్టు ఆమె
ఒకవేళ ఆమె అత్యాచారానికి బలవంతంగా గురైతే వానితో ఫోటోలు ఎందుకు కూర్చున్నది, వానితో ఎందుకు అన్నం తినిపించింది అని చెప్పని మాట్లాడుతున్నారు కదా. ఒక లాజిక్ ఇక్కడ ఏంటంటే, పబ్బులకు 21 సంవత్సరాల వయసు ఉన్నటువంటి 21 సంవత్సరాలు నిండినటువంటి వాళ్ళను పంపించమని చెప్పి వాళ్ళు అక్కడ ఒక బోర్డు పెట్టుకున్నారు. ఆ నియమం ఇప్పటికైతే నడుస్తుంది కాబట్టి. కానీ చాలా ఇన్ఫ్లుయెన్స్ చేయగలిగేటటువంటి, ప్రభావం చేయగలిగేటటువంటి శక్తి ఉన్నటువంటి బండి సంజయ్ కొడుకు వల్లనే మేము ఆ అమ్మాయిని పబ్లకు మేము రానిచ్చినామని చెప్పి అక్కడ ఉన్నటువంటి పబ్ నిర్వాహకులు చెప్తా ఉన్నారు. మరి దీనికి ఏమంటారు అంటే, ఆడేమన్నా పతిత్త, ఆడేమన్నా పోరాడు. ఆల్రెడీ నేర చరిత్ర ఒకసారి ఉన్నది, దాన్ని పరిగణలోకి తీసుకోవాలి కదా పోలీసులు. 2 ఎఫ్ఐఆర్లు ఉన్నాయి మనోడి మీద, ఈ పుడింగి మీద 2 ఎఫ్ఐఆర్లు ఉన్నాయి ఆల్రెడీ. అయినా వాటిని ఎక్కడ కూడా నేరం కింద తీసుకోలేదు, గతంలో చేసినటువంటి నేరాల కింద పరిగణలోకి తీసుకోలేదు వాళ్ళు. ఇట్లా చాలా రకాలైనటువంటి సిస్టమిక్ నెగ్లిజెన్స్ జరుగుతున్నటువంటి నేపథ్యంలో ఇది మాత్రమే కాదు. ఈరోజు బండి సంజయ్ కొడుకు, రేపు ఇంకొక విఐపి కొడుకు, ఇంకొక రాజకీయ నాయకుడు కొడుకు, ఇంకొక డబ్బున్నోని కొడుకు, ఎవరైనా సరే ఈ చట్టాలను, రాజ్యాంగాన్ని ప్రభావితం చేయవచ్చు డబ్బుంటే, అధికారం ఉంటే అని చెప్పినటువంటి విషయం ఈరోజు చాలా స్పష్టంగా అర్థమవుతా ఉన్నది. ఈరోజు బడేమియా చోటమియా అన్నట్టు ఇద్దరు నేరం బయటకు వచ్చిన తర్వాత కూడా ఒకే వేదిక మీద కూర్చొని ముసి నవ్వులు నవ్వుతా అంటే వాళ్ళ యొక్క మైత్రి బంధం పరదసాటుకు వాళ్ళు ఎంత గొప్పగా ఫ్రెండ్షిప్ తోటి ఉన్నారన్నటువంటి విషయం కూడా ఈరోజు అర్థమవుతా ఉన్నది చాలా స్పష్టంగా. పౌర సమాజం మొత్తం స్పందిస్తూ ఉన్నది. మొత్తం కూడా ఈరోజు తెలంగాణ సమాజం అంతా బండి సంజయ్ కొడుకు చేసినటువంటి నిర్వాహకం ఏదైతే ఉందో అది ఏది కూడా కరెక్ట్ కాదు అని చెప్పి ఈరోజు అంటూ ఉంటే, కాకపోతే ఈరోజు పప్పెట్ మీడియాస్ ఏవైతే ఉన్నాయో, ఏవైతే ల్యాప్ డాగ్ మీడియాస్ ఏవైతే ఉన్నాయో, పెంపుడు కుక్కలు లాంటి మీడియాలు ఎవరైతే ఉన్నాయో అందులో మహిళలు కూడా ఉన్నారు. ఒక మహిళ గురించి కూడా ఇంత మహిళ ఆ కన్సెంట్ లేదా మీకు, ఆ కన్సర్న్ లేదా? ఒక సాటి మహిళ కూడా కాదు కదా, బాలిక కదా, మైనర్ కదా, మైనర్ కాదు మేజర్ అయితే చేస్తారా? మేజర్ అయితే అత్యాచారం చేయొచ్చునా, బలాత్కారం చేయొచ్చునా, ఈ రకంగా ప్రవర్తించవచ్చునా, ఐడెంటిటీని రివీల్ చేయొచ్చునా? ఇవన్నీ కూడా ప్రతి ఒక్కరం మాట్లాడేటందుకు సిద్ధంగా ఉన్నాం. ఈరోజు బాధితుల పక్షాన నిలబడడానికి ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా సిద్ధంగా ఉండే ఇక్కడికి వచ్చి మాట్లాడుతూ ఉన్నారు. కాబట్టి యావత్ తెలంగాణ సమాజం మొత్తం కూడా ఈరోజు ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నది. వాళ్ళ తరపున మేము మాట్లాడుతూ ఉన్నాం. ఈరోజు అధికారం చేతిలో ఉన్నటువంటి విషయంతో నేను ఇంకొకటే ముచ్చట మాట్లాడతా. ఎంత అసమర్థుడు అంటే బండి సంజయ్. నేను కరీంనగర్ బిడ్డనే. నేను బండి సంజయ్ 16 సంవత్సరాలకి వెళ్ళి నేను చూస్తాను చిన్నప్పటి నుంచి. నా పెళ్ళ మెడల పుస్తలు తాడమ్మి ఈరోజు నేను ఎన్నికలలో పోటీ చేసిన అన్నోనివి ఈరోజు నీకు 100 కోట్ల రూపాయల ఆస్తులు ఎట్లా వచ్చినాయని చెప్పి అడుగుతా ఉన్నాం. ఒక గూండా సామ్రాజ్యాన్ని నువ్వు ఎట్లా మెయింటైన్ చేస్తా ఉన్నావు? ఒక కేంద్ర హోంశాఖ సహాయ మంత్రివి కదా నువ్వు. ఆ సహాయ మంత్రి స్థానం లోపల ఉండి నువ్వు ఇష్టం వచ్చినట్టు గిరీష్ దారమోని లాంటి జర్నలిస్టుల మీదకి కావచ్చు, ప్రతిపక్ష పార్టీలో ఉన్నటువంటి ఎమ్మెల్యేల మీదకి కావచ్చు, వాళ్ళ మీద నాకు సాఫ్ట్ కార్నర్ ఉన్నదని కాదు. కాకపోతే ఒక గుండా అదుపు చేయాల్సినటువంటి బాధ్యత ఉన్న నువ్వే గుండాలను పంపి ఇష్టం వచ్చినట్టు దాడి చేయించడం ఎక్కడి సంస్కృతి, ఎక్కడి సంప్రదాయం అని చెప్పి ఈరోజు మాట్లాడుతూ ఉన్నాం. ఇట్లాంటి దొరతనానికి వ్యతిరేకంగా పోరాడినటువంటి తెలంగాణ అందులో కరీంనగర్లో పుట్టినటువంటి నువ్వు ఈరోజు బీసీ కార్డు, కులం కార్డు వాడుకుంటున్నావు. సిగ్గు శరం ఏమన్నా ఉండదా అని చెప్పి ఈరోజు కరీంనగర్ బిడ్డగా నేను ప్రశ్నిస్తా ఉన్న బండి సంజయ్. నీకు అర్హత లేదు, నువ్వు అసమర్థునివి. నువ్వు స్వచ్ఛందంగా రాజీనామా ఖచ్చితంగా చేయాల్సినటువంటి అవసరం ఉన్నది. లేకుంటే ఈ తెలంగాణ ప్రజలు, కరీంనగర్ ప్రజలు నిన్ను తరిమి కొడతారు. నీ ఇలాకలా నువ్వు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రివి, నీ ఇంటి పక్క పొంటి జ్యువెలరీ షాప్లో దొంగతనం జరుగుతుంది. ఎట్లా జరుగుతుంది? శాంతి భద్రతలు ఎక్కడ పోయినాయి? శాంతి భద్రతలు నువ్వు అదుపు చేయవా? ఎక్కడుంది నీ పోలీసింగ్ వ్యవస్థ? నువ్వేం చేస్తూ ఉన్నావు? రాష్ట్రానికి ఎట్లాంటి సంకేతాలు పంపుతా ఉన్నావు? ఇట్లాంటి దుర్మార్గమైనటువంటి పాలన నీది. ఈ పాలన నువ్వు అసలు పనికిరావు. దానికి నువ్వు ఇంట్లో ఫెయిల్ అయినావు, బయట ఫెయిల్ అయినావు. ఏంది స్టాండ్ విత్ బండి భగీరథ? స్టాండ్ విత్ బండి భగీరథ కాదు నాయన, వాళ్ళ ఫాదర్ కెరియరు ఎండ్ విత్ బండి భగీరథ అయిపోయింది ఈరోజు. కాబట్టి ఈరోజు ఇష్టం వచ్చినట్టు సోషల్ మీడియాలో ఈ పప్పెట్స్, ఈ కుక్కలు ఏవైతే ఉన్నాయో, కుక్కలు ఇంతకు ముందే మొరిగిరు ఆడోళ్ళని కూడా చూడలేనటువంటి పరిస్థితి ఒక రోజు వస్తుంది. మహిళా జర్నలిస్టులు ఎవరైతే ఉన్నారో చాలా గట్టిగా చెప్తా ఉన్నాం. ఇప్పటికే మహిళలు అన్నటువంటి గౌరవంతో మాట్లాడినాం. దాని తర్వాత తెలంగాణ ఉద్యమాన్ని కూడా అవమానించారు. ఆ పేర్లు కూడా మౌనిక సుంకర నీకే చెప్తా ఉన్నావు. నువ్వు తెలంగాణ ఉద్యమాన్ని అవమానించినావు, తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటాన్ని అవమానించినావు. ఈరోజు తెలంగాణనే అవమానిస్తూ ఉన్నావు. గుజరాత్ గుండాల కోసం, గుజరాతీ బానిసల కోసం ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నావు కదా.
ఏదో ఒక రోజు కాన్సన్ట్రేషన్ నీ మీద పెట్టేదాకా తెచ్చుకోకు. ఒక మహిళగా ఒక అమ్మాయికి జరిగినటువంటి అన్యాయాన్ని గుర్తించి ఈరోజు ఇప్పటికైనా కళ్ళు తెరిచి ముంగడికొచ్చి మాట్లాడితే బాగుంటుందని చెప్పి కోరుకుంటూ మేము చేసే డిమాండ్ ఒకటే. ఆ డిమాండ్ ఏం లేదు, వాడిని అరెస్ట్ చేయాలి, వాడిని అయ్యను బర్తరఫ్ చేయాలి, వాడు లేకుంటే రాజీనామా చేయాలి. ఎట్టి పరిస్థితుల్లో బండి సంజయ్ అనే విషవృక్షం అనేది కరీంనగర్లో కావచ్చు, తెలంగాణలో కావచ్చు పెరగడానికి వీల్లేదని చెప్పి స్పష్టంగా తెలియజేసుకుంటా ఒకటే పాట వాడిని నేను క్లోజ్ చేస్తా. పల్లవి చరణం పాడతా అంతే. ఎందుకంటే ప్రజలందరూ కూడా ఏకం కావాలి దీనికి, మళ్ళా రగలవాలి కాబట్టి. రగలవే తెలంగాణమా, అడగవే పోరు కెరటమా, 60 ఏండ్ల ఆకలి పోరాటమే వ్యర్థమా, తగలబడిన వీరుల త్యాగాలన్నీ దగ్ధమా. రగలవే తెలంగాణమా, అడగవే పోరు కెరటమా, లేనోనికి చట్టమాయే, ఉన్నోనికి చుట్టమాయే, రక్షించే పోలీసులే భక్షక భటులైపోయే, గులాపునెదిరించనేల గుండాల రాజ్యమాయే, రేపిస్టుల సేవలలో ముఖ్యమంత్రి మునిగిపాయే, రేపిస్టుల సేవలలో ముఖ్యమంత్రి మునిగిపాయే, దొరబలుపు అందమాయ గడిపాలన చందమాయే, దొరబలుపు అందమాయ గడిపాలన చందమాయే, కాపల కుక్క మీడియా ఒడిలో కుక్కైపాయే. రగలవే తెలంగాణమా, అడగవే పోరు కెరటమా. జోహార్ తెలంగాణ అమర వీరులకు. జై తెలంగాణ, జై భీమ్, జై జానకిరామ్. థ్యాంక్ యూ సూర్య.